టీఎస్ ఎంసెట్ సంబంధించి మనకి ఫీజ్ రీఎంబర్స్మెంట్ నో అని మనకి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు చూపిస్తుంది చాలామందికి. దాని సొల్యూషన్ ఏంటి? అండ్ అలాగే చాలామందికి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అవ్వడం కుదరట్లేదు, కొంతమంది స్లాట్ బుకింగ్ చేయడం కుదరట్లేదు. అది ఎందుకు? ఈ రెండు విషయాలు డీటెయిల్గా ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం. దిస్ ఇస్ సునీల్. మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే కంప్లీట్గా ప్రతిదీ మీకు వచ్చే ప్రతి ప్రాబ్లమ్ని మనం వీడియో రూపంలో ఖచ్చితంగా సమాధానం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే కనుక ఖచ్చితంగా పర్సనల్ గైడెన్స్ తీసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫీ అండ్ అలాగే ఇక్కడ చూపిస్తున్నాను నెంబర్ అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఖచ్చితంగా తీసుకోండి. సో ఎందుకంటే మీకు వెబ్ ఆప్షన్స్ పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది, మీకు ఏ కాలేజ్లో వస్తుంది అన్న డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన పీడిఎఫ్ బేస్డ్ ఆన్ మీరు అదే ఆర్డర్ పెట్టేసి కూడా సరిపోతుంది. అండ్ త్రూ అవుట్ అన్ని ఫేసెస్ మీతో మేము ట్రావెల్ చేస్తాం. అండ్ మీరు బీటెక్ కాలేజ్ అడుగుపెట్టేంత వరకు మా ఒక హెల్ప్ మీకు ఉంటుంది. ఖచ్చితంగా ఫేజ్ 1లోనే ఒక సీట్ మీ చేతిలో ఉంటుంది అండ్ మీ ర్యాంక్ కన్నా బెటర్ సీట్ మీ చేతిలో ఉంటుంది. ఇవన్నీ జరగాలంటే ఖచ్చితంగా మా యొక్క పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, టాపిక్లోకి వెళ్తే సో ఫస్ట్ మనకి ఫీజ్ రీఎంబర్స్మెంట్ దగ్గర నో అని చూపిస్తుంది. మన దగ్గర క్యాస్ట్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎలాగా? సో ఇప్పుడు ప్రొసీడ్ అయిపోతే మాకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ రాదేమో అని చాలామంది టెన్షన్ పడుతున్నారు. సో ఏమి టెన్షన్ పడకండి, ఇది జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్లింగ్ మాత్రమే. సో ఇక్కడ మీరు పే చేసి వెళ్ళిన తర్వాత కౌన్సిలింగ్ సెంటర్స్లో మీరు ఓకే చేసుకోవాల్సి ఉంటుంది. సో కౌన్సిలింగ్ సెంటర్స్ అక్కడ మీకు కనుక స్క్రూటినైజ్ చేసి మీరు వ్యాలిడ్ అని అంటే కనుక మీకు ఖచ్చితంగా వ్యాలిడ్ అవుతారు. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇది ఏమి ఫైనల్ జడ్జిమెంట్ కాదు, అక్కడ మీకు ఫైనల్గా తెలుస్తుంది. సో మీ దగ్గర ఇప్పుడు సర్టిఫికేట్స్ లేకపోయినదే అప్లికేషన్ పెట్టే టైంలో మీరు సర్టిఫికేట్స్ ఇవ్వకపోయినా ఏమి కాదు, ఇప్పుడు కౌన్సిలింగ్ సెంటర్స్లో ఇవ్వండి. మీరు ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ముఖ్యంగా అప్పుడు ఈడబ్ల్యూఎస్ లేదు, ఓన్లీ ఓసీ అని పెట్టారు, ఏం ప్రాబ్లమే లేదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్కి సంబంధించి ఇప్పుడు సబ్మిట్ చేయొచ్చు కౌన్సిలింగ్ సెంటర్స్లో. మీకు అక్కడ ఎక్నాలజ్మెంట్లో ఫీజు రియంబర్స్మెంట్కి ఎస్ అని ఇస్తారు, సరిపోతుంది. ఇప్పుడు ఆన్లైన్లో చూసి టెన్షన్ పడకండి, వరి అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా మా హెల్ప్ తీసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. సో అండ్ కొంతమందికి పేమెంట్ కుదరట్లేదు, క్యాప్చర్ రాంగ్ ఎంటర్ చేశారు, ఎంటర్ వ్యాలిడ్ క్యాప్చర్, ఎంటర్ వ్యాలిడ్ డీటెయిల్స్ అని రకరకాలుగా ఉంది. ఏమి టెన్షన్ పడకండి, అందరు ఎట్ ఏ టైం ట్రై చేయడం బట్టి మనకి సర్వర్ బిజీ బట్టి అలా చూపిస్తుంది అండ్ గ్లిచ్ బట్టి అలా చూపిస్తుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ ట్రై చేయండి, ఈవినింగ్ ఒకసారి ట్రై చేయండి అయితే ఓకే, లేదా ఇంకో మార్నింగ్ ట్రై చేయండి. ఎందుకంటే సర్వర్ ఒకటేసారి రష్ అవ్వడం బట్టి ఇలా జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ మనకి ఇనిషియల్గా అందరూ ఒకేసారి ట్రై చేయడం బట్టి ఇలా అవుతూ ఉంటుంది. చాలామంది పేరెంట్స్ టెన్షన్ పడుతున్నారు, ఎందుకంటే అరే ఏదైనా ఎర్రర్ మనం చేస్తున్నామో అర్థం కావట్లేదు. కొంతమంది పేమెంట్ అయిన తర్వాత స్లాట్ బుక్ అవ్వట్లేదు, అక్కడ టెన్షన్, అరే పేమెంట్ అయిపోయింది, అయినట్లు లేనట్టు మనకి ఎలా తెలుస్తుంది అని. సో ఏం టెన్షన్ పడక్కర్లేదు, మీ అమౌంట్ కట్ అయిందంటే మీకు అయినట్టే. సో కొంతసేపు అయిందో ట్రై చేయండి, ఖచ్చితంగా మీ ప్రాసెస్ క్లియర్ అవుతుంది. ఓకే, మీరు పెట్టే కామెంట్స్కి ఖచ్చితంగా మేము వీడియో రూపంలో సమాధానం చెప్తాం. చాలా కామెంట్స్ ఉంటాయి కాబట్టి పర్సనల్గా రిప్లై ఇవ్వకపోయినా మీకు వీడియో రూపంలో మేము ఖచ్చితంగా ఇస్తాం. ఓకే, పర్సనల్ గైడెన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయి, యూ క్యాన్ గో త్రూ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.